సార్. హలో అమ్మా. హలో. రీసెంట్ గా చూస్తున్నాం కదా, హ్మ్. యాటిట్యూడ్ స్టార్ సాంగ్ పాడాడు. దానిపైన చాలా దుమారం రేగుతుంది. మీ హ్మ్. ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే, అందులో ఆ పాటలో 2 బూతు మాటల కింద అనిపించే మాటలైతే ఉన్నాయి. కానీ అతను చాలా ఎనర్జీతో పాడాడు. అది బానే ఉంది. అది యూత్‌ని కాన్సంట్రేట్ చేద్దామన్న ఉద్దేశంతో చేసుండొచ్చు. అంటే పూర్తిగా జేఎస్ యూత్‌ని. చక్రవర్తి గారు ఆడియో ఫంక్షన్ లో కూర్చున్నారు. తను హ్మ్. మధ్యలోంచి లేచి వచ్చేద్దాం అనుకున్నా కూడా నేను లేచి రాలేకపోయాను అని హ్మ్. తర్వాత కూడా వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. ఆయనకు కూడా చాలా అభ్యంతరకరంగా అనిపించింది అని మాట్లాడారు. అవును. తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అశోక్ గారు కూడా దీనిపై స్పందించారు. ఓకే. మీ ఒపీనియన్ ఏంటి దానిపై? దాని మీద ఏంటంటే, ఆ పాట గురించి వస్తే గనక అతను 2 బూతు మాటలు మాట్లాడాడు. దానికి సంబంధించి చంద్రహాస్ ఒక వీడియో విడుదల చేశాడు. వీడియో విడుదల చేసి యాక్చువల్‌గా నేను కొంతమందిని ఇలాగా సరదాగా చేద్దామన్న ఉద్దేశంతో చేశాను. అయితే గనక అది అందరికీ నచ్చాలని లేదు. ఆ 2 మాటలు గనక మీకు తప్పనిపిస్తే నేను సారీ చెప్తున్నాను. నా హోల్ హార్టెడ్‌లీ నేను సారీ చెప్తున్నాను. ఈ విషయంలో మీరేమనుకోవద్దనేసి అతను వీడియో రిలీజ్ చేశాడు. అదే టైంలో అశోక్ వేముల గారు అనే ఒక ఆయన ఏంటంటే, ఆ పాట అదిదా అనేసి విమర్శించడం. విమర్శించే స్థాయి మనకున్నప్పుడు ఏంటంటే, అతను ఆ సినిమా హీరో అతను పాట పాడింది అతను. చంద్రహాస్ అనే హీరో. ఆ పాట పాడినప్పుడు ఆ చంద్రహాస్‌నే మనం ఇబ్బంది పెట్టాలి. లేదా విమర్శించాలి. అలా కాకుండా పోనీ అతను ఆ పాట రాసినోళ్ళెవరో, లేపోతే దాన్ని డైరెక్ట్ చేసినోళ్ళెవరో అంటే ఆ సినిమా టీము లేదా క్రూ వరకు కూడా మనకు విమర్శించే హక్కయితే ఉంది. ఒక జర్నలిస్ట్‌గా కావచ్చు, లేకపోతే ఒక రివ్యూయర్‌గా కావచ్చు. ఏదైనా సరే. అయితే అతను చంద్రహాస్ అంటే హీరో. 'బరాబర్ ప్రేమిస్తా' హీరోగా చేసిన చంద్రహాస్ చెప్పే విషయం ఏంటంటే, నన్ను వరకు విమర్శించండి. నన్ను ఎన్నో సంవత్సరాలుగా మీరు విమర్శిస్తున్నారు. అది నేను తట్టుకున్నాను. నేను ఒప్పుకుంటాను. అది మీకు నచ్చలేదు కాబట్టి, మీకు నచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అంతేగాని వ్యక్తిగతంగా ఎళ్లి నా ఫ్యామిలీని, నా చెల్లెల్ని లేకపోతే నా మదర్‌ని అంటే ఇంట్లో ఆడవాళ్ళని విమర్శిస్తే గనక నేను వదలను. అలా విమర్శించిన వాళ్ళలో అశోక్ వేముల అనే అతను చాలా ఇదిగా ఉన్నాడు. వాడిని మాత్రం అయితే నేను వదలను. అవసరమైతే నేను నా లాయర్‌లతో నేను మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి వాడిని ఎక్కడికి ఏడ్చాలో నేను అక్కడికి ఈడ్స్తానని ఆయన చెప్తున్నాడు. ఏదేమైనానండి, మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు అంటే నీకు సినిమా నచ్చలేనప్పుడు సినిమా గురించి చెప్పాలి. సినిమా ఇంకా చేసుంటే బాగుండు. అతని ఎక్స్‌ప్రెషన్స్ బాలేదు. ఇంకా నటిస్తే బాగుండు. మంచి స్టోరీ తీసుకుంటే బాగుండు. ఆ హీరోయిన్ కూడా మంచి హీరోయిన్ పెడితే బాగుండని ఆ సినిమా వరకు ఎంతైనా విమర్శిద్దాం. తప్పులేదు. ఒక రివ్యూయర్‌గా కావచ్చు, ఒక జర్నలిస్ట్‌గా కావచ్చు. కానీ అంతకు మించి మనం పర్సనల్‌గా వెళ్ళిపోయి విమర్శించే హక్కయితే మనం చాలా దారుణం అది. ఎందుకంటే పెద్ద పెద్ద సభల్లో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద పెద్ద లే అంటే హీరోలున్న సందర్భంలోనే జర్నలిస్టులు కొంతమంది చాలా తప్పుగా అడగటం, తప్పుగా మాట్లాడడం నేను చూశాను. సురేష్ కొండేటి కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు. అంటే మొన్న మనం ఎవరండి 'డూడ్‌లో' హీరో ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ విమర్శించే స్థాయి మనకు లేదు. నీ లుక్స్ అలాగున్నాయి కాబట్టి నువ్వు హీరో అయిపోయావా అని ఏదో రకంగా అతను విమర్శించే లేదండి. అతను అంత గొప్ప అతను ఫేస్ నీకు నచ్చకపోవచ్చు. కానీ నచ్చలేనంత మాత్రం నీవు ఆ విధంగా విమర్శించే హక్కు లేదు. అతను ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు. అది అతను విషయం అది. అందువల్ల ఏంటంటే మనం ఒక వ్యక్తిగా లేదా ఒక రివ్యూయర్‌గా మనకొక ఆ సొసైటీలో మంచి పేరుంది కాబట్టి దాన్ని మనం అతన్ని ఇంకా బాగు చేసే విధంగా మనం మంచి సలహాలు చెప్పాలి గానీ, వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీని విమర్శించేలాగా మన రివ్యూలు ఉండకూడదు. మన కామెంట్లు కూడా ఉండకూడదు.